హలో అండి, నేను మీ గ్యాస్ట్రాంటాలజిస్ట్ డాక్టర్ జగదీష్ మణికంఠ. ఈరోజు మనం లివర్ డ్యామేజ్ గురించి తెలుసుకుందాం. ఇది మన హెల్తీ లివర్. మనం నార్మల్గా కరెక్ట్ డైట్ ఫాలో అవుతూ ఎలాంటి ఎడిక్షన్ లేకపోతే ఇది ఇలా ఉంటుంది మన హెల్తీ లివర్. అదే మనం ఆల్కహాల్ కానీ, ఎక్కువ ఒబెసిటీ ఉన్నా, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నా, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నా అప్పుడు మనకు ఫ్యాటీ లివర్ ఇలా వస్తుంది. లివర్లో ఫ్యాట్ అనేది అక్యూములేట్ అయ్యి స్టియోటోసిస్ అంటే ఫ్యాటీ లివర్ అనేది మనకు వస్తుంది. దాన్ని మనం ఈ స్టేజ్లో డిటెక్ట్ చేయాలంటే ఫైబ్రోస్కాన్ చేయించుకోవాలి లేదా అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి. ఈ స్టేజ్ నుంచి మనం సరైన డైట్ తీసుకొని హెల్తీ లైఫ్ హ్యాబిట్స్లో ఉంటే ఈ ఫ్యాటీ లివర్ని రివర్స్ చేసుకోవచ్చు. కాకుండా అలానే కంటిన్యూ చేస్తే లివర్లో ఇన్ఫ్లమేషన్ అయ్యి NASH అంటే నాన్ ఆల్కహాలిక్ స్టేటోహెపటైటిస్ అనేది అవుతుంది. ఇప్పటికీ పోయిందేం లేదు. ఇప్పటికీ మనం గుడ్ లైఫ్ హ్యాబిట్స్ ఇన్కల్కేట్ చేసుకుంటే ఇక్కడ నుంచి కూడా లివర్ డ్యామేజ్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. కానీ దీని నుంచి ఇంకా అలానే కంటిన్యూ అయితే దీని నుంచి నెక్స్ట్ స్టెప్ వచ్చేది లివర్ ఫైబ్రోసిస్. లివర్ ఒకసారి ఫైబ్రోసిస్లోకి వెళ్తే రిటర్న్ రావడం చాలా కష్టం. ఇంకా అలానే లివర్ ఫైబ్రోసిస్ నుంచి కూడా అలానే ఆల్కహాల్ కంటిన్యూ చేస్తున్న ఒబెసిటీని మనం కంట్రోల్ చేసుకోకపోయినా నెక్స్ట్ వెళ్ళేది లివర్ సిరోసిస్. ఇక్కడ మనకు జాండీస్ కానీ, అసైటిస్ కానీ, పీడల్ ఎడిమా కానీ అవి రావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పటికీ మనం కంట్రోల్ చేసుకోకుండా రెగ్యులర్గా టాబ్లెట్స్ వాడకపోతే మాత్రం నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ లివర్ క్యాన్సర్లోకి వెళ్తుంది.